శ్రీ గణేశాయ నమః. శ్రీరామ పరబ్రహ్మణే నమః. రేపే కుంభ సంక్రమణము. సూర్యుడు 12 రాశులలో మాసానికి ఒక రాశిలో సంచరిస్తూ ఉంటాడు. మొన్ననే మనకి మకర సంక్రాంతి అయిపోయింది. సంక్రమణము అంటే సంక్రాంతులు. సూర్యుడు సంచరించే రాశులలో సంచరించే దాన్ని బట్టి మనకు సంక్రమణాలు ఏర్పడతాయి. నవగ్రహాలలో సూర్యుడు మాసానికి 30 రోజులు 31 రోజులకు ఒకసారి, గురుగ్రహమేమో సంవత్సరానికి ఒకసారి, చంద్రగ్రహం 2.5 రోజులకు ఒకసారి ఇలాగా సంచరిస్తూ ఉంటాయి. వాహాలను బట్టి 7 గ్రహాలే సంచారిక గ్రహాలు, రాహుకేతు సంచారక గ్రహాలు కాదు. అలాగా మనకి ఈ సంక్రమణం ఏర్పడినప్పుడు ఒక పర్వదినం. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశించినా ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది. అంటే వాతావరణం మార్పు చెందుతూ ఉంటుంది అన్నట్టు. అలాగా రేపు కుంభ సంక్రమణం జరగనుంది. ఈ కుంభం అనగానే జల కలుషం, ఒక నీటి కుండ అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. ఆ జల కలుషానికి ఒక చిహ్నం కుంభరాశికి ఒక చిహ్నం. ఆ కుంభ సంక్రమణం సూర్యుడు ప్రవేశించినప్పుడు ఏం చేయాలంటే, ప్రతి సంక్రమణం కూడా చాలా పర్వదినం అని చెప్పుకున్నాం కదా. చక్కగా ఆ సంక్రమణ పుణ్యకాలంలో భక్తులందరూ కూడా నది స్నానాలు ఆచరిస్తారు. దానివల్ల ఆయు ఆరోగ్య అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే రాబోయేది రససప్తమి నుంచి ఎండ తీక్షణత పెరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుని యొక్క తీక్షణత పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంకొకటి ఏంటంటే రాబోయే కాలానికి అంటే ఏంటి, మనకు పాల్గొన మాసం వచ్చేటప్పటికి తట్టుకోలేని ఎండలు ఉంటాయి. అందుకని ముందస్తుగానే ఒక పుణ్యకృతువుగా జలాభాండాన్ని దానం చేస్తారు. జలాభాండం అంటే వెనకట్టేమో చక్కడ రంజన్లు కుండలు నింపి చల్లటి నీటితో నింపి ఒక బ్రాహ్మణి పిలిచి వస్త్రాలు దక్షిణలు అన్ని సమకూర్చి పుష్పాక్షితలతోని ఒక బ్రాహ్మణ్ణి సూర్యనారాయణమూర్తిగా పూజించి జలాభాండాన్ని, ఛత్రిని, చెప్పులను దానం ఇస్తారు. ఈ సంక్రమణం రోజు మనకు మకర సంక్రమణం రోజు చలి బాగా ఉంటుంది కాబట్టి నువ్వుల యొక్క పిండి వంటలు, నువ్వులు, బెల్లాన్ని దానం చేశారు. అంటే మనిషి యొక్క భౌతిక స్థితిని ఆరోగ్యప్రదంగా ఉంచడానికి మనకి పెట్టినటువంటి సదాచారం సంపన్నమైన మన భారతదేశంలో ఈ సదాచారాలు. ఇలాగా బ్రాహ్మణుని సూర్యనారాయణమూర్తిగా ఎంచి ఆయనకు ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది కాకుండా చల్లటి నీళ్లు తాగాలి, మంచి వస్త్రాలు కట్టుకోవాలి, నూలు వస్త్రాలు మాత్రమే దానం చేయలేదు. పట్టు వస్త్రాలు, సిల్కువి, ఇవాళ రేపట్లో వచ్చేటువంటి ఆ చైనా వస్త్రాలు, సిల్కు పోగులే కాకుండా చేనేతవి, కాటన్ వస్త్రాలను దానం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవాలి. అయితే ఈ కుంభ సంక్రమణం అంటే ఒక మనకి సంక్రమణాలు వచ్చినప్పుడు 12 సంవత్సరాలకు వచ్చే పుష్కరాన్ని, 6 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుపుతారు. ఈ అప్పుడు కూడా కుంభ సంక్రమణం అప్పుడు ఈ కుంభమేళాలు జరిపేటప్పుడు ఏంటంటే అనేకమైనటువంటి సాధువులు, ఎక్కడెక్కడో హిమాలయాల్లో పర్వతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ తపశక్తిని పుణ్యనదుల దగ్గర ధారపోస్తూ ఆ పుణ్యనది స్నానాలకు వచ్చే వాళ్ళకి అటువంటి గొప్ప గొప్ప సాధువులందరూ వస్తూ ఉంటారు. అఘోరాలు, సాధువులు, వాళ్ళు నిరంతరము నిరాహారంగా ఉండి కేవలం తపస్సిద్ధులు మాత్రమే వస్తుంటారు. వారి వారి ప్రవచనాల వలన లోక కళ్యాణార్థమై భక్తులందరికీ సమదర్శనం అంటే మంచి దర్శనాన్ని ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కట్లు, ప్రజలకు ఉన్నటువంటి బాధలు పోవడానికి చక్కటి ప్రవచనాలు చేస్తారు. అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వ తరఫున ఘనంగా స్వాగతాలు పలుకుతారు. కుంభమేళ అనగానే కుంభరాశిలో ప్రవేశించే వెంటనే అందరూ ఒక్కసారిగా ఆ ప్రవేశ శుభ గడియల్లో ఒకేసారిగా సామూహికంగా స్నానాలు ఆచరించి వారి వారి తపస్సమాధులలోకి వెళ్ళిపోతుంటారు. కొందరు నదీ తీరంలో, అంటే మామూలుగా అయితే ఎక్కడ పడితే అక్కడ చేరు, హరిద్వార్, గంగా ఉద్భవించినటువంటి హరిద్వార్లో, అదే మాయాపురం అంటాము, హరిద్వార్లో ఒకసారి చేస్తున్నారు. మళ్ళా ప్రయాగరాజ అని దానికి పేరు. త్రివేణి సంగమం ఉంటుంది. గంగా, యమున, సరస్వతి నదులు ప్రవహిస్తున్నట్టు చాలా అత్యధికమైన భారతదేశంలో ఉన్నటువంటిది ప్రయాగ. మనం అయోధ్య, మధురామాయి చెప్పుకున్నాం కదా, అందులో ఈ ప్రయాగలో 6 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు. అది కూడా మనకి ఇప్పుడు గురువు మారుతున్నప్పుడు సంవత్సరానికి ఒకసారి, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరుడు అంటే శివుడే పుష్కరుని రూపంలో, నీటి రూపంలో ఉంటాడు. ఆ గురుగ్రహము 12 రోజులు పుష్కర కాలంలో గురుగ్రహం అలాగా ద్రవ రూపంలో ఉంటుంది. అప్పుడు ఏంటంటే సుహాసినులందరూ కూడా సుహాసిని సౌభాగ్య ద్రవ్యాలు అంటే మంగళసూత్రాలు, గాజులు, మట్టెలు, చాటలు, చీరలు, బ్లౌజ్ పీసు శక్తి కొలది అలాగా 16
కళలతోని ఉండాలి. 16 రకాలుగా దాన ధర్మాలు చేసుకుంటారు. పితృదేవతలందరికీ కూడా తర్పణాలు, అన్ని వర్ణాల వారు తర్పణాలు వదలడాలు, తిథి కార్యక్రమాలు చేయడాలు, రోజు సంవత్సరానికి ఒకసారి కానీ పెట్టలేని వాళ్ళు అప్పుడు 12 సంవత్సరాలకు ఒకసారన్నా పితృదేవతలందరినీ కూడా అర్చిస్తుంటారు. ఇది కుంభ సంక్రమణాలలో, అమావాస్య తిథులలో కూడా ఈ పుణ్య కార్యక్రమాలు చేయడం వలన పితృదేవతలు సంతోషించి వాళ్లకు ఇక్కడ భూమిపై ఉన్న తమ వంశస్థులకు సంతానాన్ని ఇచ్చి శుభకార్యాలకు సహకరిస్తారని మనకు వేద ప్రవచనం చెబుతోంది. జై శ్రీరామ్.